హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఒక టాపిక్ వచ్చేసి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అండి. ఇది వరకు జరిగిన పలు పోటీ పరీక్షల్లో ఈ యొక్క మిలిటరీ ఎక్సర్సైజ్ పైన ఒకటి లేదా రెండు ప్రశ్నలు అనేవి రావడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ నుంచి ఒక ప్రశ్న నుంచి రెండు ప్రశ్నలను మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి ఇటీవల 2024 మరియు 2025లో నిర్వహించినటువంటి ముఖ్యమైనటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ని మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్లో భాగంగా మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఫస్ట్ ఆ యొక్క ఎక్సర్సైజ్ పేరును పూర్తిగా చదవాలి. అయితే అది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, అదేవిధంగా అందులో పాల్గొన్న దేశాలు ఏవి, అదేవిధంగా ఎన్నవ ఎడిషన్, ఈ యొక్క 4 అంశాలను కనుక నేర్చుకుంటే ప్రశ్న ఏ విధంగా వచ్చినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉందండి. అందులో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న మొదటి ఎక్సర్సైజ్ వరుణ గురించి డిస్కస్ చేద్దామండి. ఎక్సర్సైజ్ వరుణ అయితే ముందుగా ఇందులో ఏ దేశాలు పాల్గొన్నాయంటే భారత్, ఫ్రాన్స్ దేశాల యొక్క సైనిక విన్యాసమే లేదా నావిక విన్యాసమే ఈ యొక్క ఎక్స్ వరుణ అండి. చాలా ఇంపార్టెంట్. ఎక్స్ వరుణ అనేది ఒక నౌకాదళ విన్యాసం అని గుర్తుంచుకోండి. ఇది ఎక్కడ నిర్వహించారు అంటే గోవా తీరంలో ఈ యొక్క విన్యాసాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఎప్పుడు నిర్వహించారు అంటే 2025 మార్చి మాసం అండి. చాలా ఇంపార్టెంట్. మొత్తంగా ఒక స్టేట్మెంట్ రూపంలో కనుక పరిశీలిస్తే ఎక్సర్సైజ్ వరుణ అనేటువంటి ఒక నౌకాదళ విన్యాసంలో భారత్, ఫ్రాన్స్ దేశాలు సంయుక్తంగా పాల్గొన్నాయి. ఈ యొక్క విన్యాసాన్ని 2025 మార్చి మాసంలో గోవా తీరంలో నిర్వహించడం జరిగింది. ఇక మరొక అంశం అండి, ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంప్ అనేటువంటి ఒక త్రివిధ దళ విన్యాసం అని గుర్తుంచుకోండి. 2025 సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఈ యొక్క ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంప్ అనేటువంటి 4వ ఎడిషన్ విన్యాసాలను నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి దేశాలు వచ్చేసి ఇండియా మరియు అమెరికాని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇది ఒక నౌకాదళ విన్యాసం అని గుర్తుంచుకోండి. అయితే దీనిని 2 దశల్లో నిర్వహించడం జరిగింది. అయితే మొదటి దశలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నం ఈ యొక్క మొదటి దశకు ఆతిథ్యం ఇవ్వగా, చివరి దశకు కాకినాడ తీరం అనేది ఆతిథ్యం ఇచ్చింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మరొకటండి, ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ అండి. ఇది ఒక జాయింట్ ఆర్మీ ఎక్సర్సైజ్ 2025 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 9 వరకు ఈ యొక్క ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఇది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 6వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. ఒక 6వ ఎడిషన్ ధర్మా గార్డియన్కి ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రాంతం వచ్చేసి జపాన్ దేశంలో ఉన్నటువంటి మౌంట్ ఫూజీ అండి. కాబట్టి గుర్తుంచుకోండి, ధర్మా గార్డియన్ అనేది భారత్ మరియు జపాన్ దేశం యొక్క జాయింట్ ఆర్మీ ఎక్సర్సైజ్ ఇటీవల 2025 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 9వ తేదీ వరకు నిర్వహించారు. ఆతిథ్యం ఇచ్చిన ప్రాంతం మౌంట్ ఫూజీ అండి. ఇక మరొక అంశం అండి, ఎక్సర్సైజ్ డస్ట్లిక్. ఇది ఒక జాయింట్ ఆర్మీ ఎక్సర్సైజ్ అండి. 2025 ఏప్రిల్ మాసంలో ఈ యొక్క ఎక్సర్సైజ్ని నిర్వహించడం జరిగాయి. ఇందులో పాల్గొన్న దేశాలు వచ్చేసి ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్ అండి. ఇండియా, ఉజ్బెకిస్తాన్ యొక్క సంయుక్త ఆర్మీ విన్యాసమే ఈ యొక్క ఎక్సర్సైజ్ డస్ట్లిక్ అండి. దీనికి ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రాంతం వచ్చేసి భారత్లో ఉన్నటువంటి పూణే ప్రాంతం అండి. చాలా వరకు ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మరొక విన్యాసం అండి, ఎక్సర్సైజ్ సూర్యకిరణ్. ఇది కూడా ఒక జాయింట్ ఆర్మీ విన్యాసం అండి. దీనిని 2024 డిసెంబర్ 29 నుంచి జనవరి 13 వరకు నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క ఎక్సర్సైజ్ సూర్యకిరణ్లో పాల్గొన్నటువంటి దేశాలు కనుక పరిశీలిస్తే ఇండియా, నేపాల్ అండి. చాలా వరకు ఇంపార్టెంట్. ఇండియా మరియు నేపాల్ దేశాలు సంయుక్తంగా ఈ యొక్క ఎక్సర్సైజ్ సూర్యకిరణ్లో పాల్గొనడం జరిగింది. అయితే 2024 డిసెంబర్ 29 నుంచి జనవరి 13 వరకు నిర్వహించిన ఈ యొక్క విన్యాసం అనేది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 18వ ఎడిషన్ అండి. ఈ యొక్క 18వ ఎడిషన్కి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం నేపాల్ అండి. నేపాల్లో ఉన్నటువంటి ఏ ప్రాంతం దీనికి ఆతిథ్యం ఇచ్చిందంటే సాల్గాండి అనేటువంటి ఒక ప్రాంతం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇక మరొక అంశం అండి,
ఎక్సర్సైజ్ కంజర్ అండి. ఇదొక జాయింట్ ఆర్మీ విన్యాసం. దీనిని 2025 మార్చి మాసంలో నిర్వహించడం జరిగింది. అయితే ఇది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 12వ ఎడిషన్ని నిర్వహించడం జరిగింది 2025 మార్చిలో. అయితే ఈ యొక్క ఎక్సర్సైజ్ కంజర్లో పాల్గొన్నటువంటి దేశాలు కనుక పరిశీలిస్తే ఇండియా మరియు కిర్గిజిస్తాన్ అని గుర్తుంచుకోండి. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ చాలా వరకు మీద ఉన్నటువంటి దేశాలు ఇస్తారండి. కిర్గిజిస్తాన్ ఇస్తాడు, కజకిస్తాన్ ఇస్తాడు, కాబట్టి కిర్గిజిస్తాన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క ఎక్సర్సైజ్ కంజర్ 2025కి ఆతిథ్యం ఇచ్చిన ప్రాంతం టోక్మాక్ అండి. టోక్మాక్ కిర్గిజిస్తాన్లో ఉన్నటువంటి ఒక ప్రాంతమే టోక్మాక్. కాబట్టి ఈ యొక్క టోక్మాక్ అనేది ఈ యొక్క ఎక్సర్సైజ్ కంజర్ 2025కి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఇక మరొక అంశం అండి ఎక్సర్సైజ్ ఇంద్ర అండి. INDRA ఇంద్ర. కాబట్టి ఎక్సర్సైజ్ ఇంద్ర అనేది 2025 మార్చి 28 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. అయితే 2025లో నిర్వహించినటువంటి ఎక్సర్సైజ్ ఇంద్ర అనేది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 14వ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఇందులో పాల్గొన్న దేశాలు ఏవి అంటే మాత్రం ఒకసారి ఎక్సర్సైజ్ ఇంద్రాను రాయండి. INDRA. IN అంటే ఇండియా అని గుర్తుంచుకోండి. DRA అంటే లాస్ట్ వరకు చూడండి, R ఉంది కాబట్టి రష్యా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్సర్సైజ్ ఇంద్రా యొక్క పాల్గొన్న దేశాలు ఏవని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇండియా, రష్యా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. IND అంటే ఇండియా, RA అంటే రష్యా, ఆ విధంగా గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క ఇంద్రా యొక్క విన్యాసానికి అంటే 2025లో నిర్వహించిన ఇంద్రా జాయింట్ నావల్ ఎక్సర్సైజ్కి ఆతిథ్యం ఇచ్చిన ప్రాంతం వచ్చేసి తమిళనాడు తీరం అండి, లేదా చెన్నై తీరం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. మనకి ఇప్పటివరకు 2 నావల్ ఎక్సర్సైజులు రావడం జరిగిందండి. ఒకటి ఎక్సర్సైజ్ వరుణ, ఒకటి ఎక్సర్సైజ్ ఇంద్ర అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి అగ్ని వారియర్, ఒక జాయింట్ ఆర్మీ విన్యాసం అండి. 2024 నవంబర్ మాసంలో ఈ యొక్క విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న దేశాలు వచ్చేసి ఇండియా మరియు సింగపూర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి క్వశ్చన్ అండి. అగ్ని వారియర్ అనేటువంటి జాయింట్ ఆర్మీ విన్యాసం ఏ 2 దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తాయని అడుగుతారు కాబట్టి ఇండియా, సింగపూర్ అని గుర్తుంచుకోండి. అయితే 2024లో నిర్వహించిన ఈ యొక్క అగ్నివార్ విన్యాసానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రాంతం మహారాష్ట్ర దేవ్లాలి ఫీల్డ్ ఫైర్ రేంజ్ అండి. దేవ్లాలి ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ అనేటువంటి ప్రాంతం దీనికి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఇక మరొక అంశం అండి స్లీనెక్స్ లేదా స్లైనెక్స్ అనేటువంటి ఒక నావల్ ఎక్సర్సైజ్ అండి. ఈ యొక్క స్లైనెక్స్ నావల్ ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడు నిర్వహించారు అంటే 2024 డిసెంబర్ మాసంలో ఈ యొక్క విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న దేశాలు ఏవి అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందండి. కాబట్టి స్లైనెక్స్ అనేటువంటి నావల్ ఎక్సర్సైజ్లో ఇండియా మరియు శ్రీలంక పాల్గొనడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, స్లైనెక్స్ ఏ విధంగా రాసాం, SLINEX. కాబట్టి SL అంటే శ్రీలంక అని గుర్తుంచుకోండి, IN అంటే ఇండియా అని గుర్తుంచుకోండి. కాబట్టి ఈ విధంగా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. ఏ విధంగా అడుగుతారంటే 2024 డిసెంబర్ మాసంలో ఏపీ కేంద్రంగా నిర్వహించినటువంటి స్లైనెక్స్ విన్యాసంలో పాల్గొన్నటువంటి దేశం ఏది భారత్తో పాటు అని అడుగుతాడు. కాబట్టి శ్రీలంక అని గుర్తుంచుకోండి. ఇక్కడ చాలామంది సింగపూర్ అని కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్లైనెక్స్ అనేటువంటి విన్యాసం ఇండియా, శ్రీలంక. దీనికి ఆతిథ్యం ఇచ్చిన ప్రాంతం ఏపీ, విశాఖపట్నం అని గుర్తుంచుకోండి. ఇక మరొక ఎక్సర్సైజ్ అండి, ఎక్సర్సైజ్ ఎక్విరన్ అనేటువంటి ఒక జాయింట్ ఆర్మీ విన్యాసం అండి. దీనిని 2025 ఫిబ్రవరిలో నిర్వహించడం జరిగింది. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 13వ ఎడిషన్ అండి. అయితే ఎక్సర్సైజ్ ఎక్విరన్లో పాల్గొన్నటువంటి దేశాలు ఏవి అంటే భారత్, మాల్దీవులు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ ఎక్విరన్ అనేది ఏ యొక్క 2 దేశాల యొక్క సంయుక్త ఆర్మీ విన్యాసం అంటే ఇండియా, మాల్దీవులు అని గుర్తుంచుకోండి. అయితే 2025లో నిర్వహించిన 13వ ఎక్విరన్ విన్యాసాలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రాంతం వచ్చేసి మాల్దీవులు దేశంలో ఉన్నటువంటి
ప్రాంతం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, మోస్ట్ ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి అంశం ఎక్సర్సైజ్ బోంగో సాగర్. ఎక్సర్సైజ్ బోంగో సాగర్ అనేటువంటి ఒక జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ని 2025 మార్చి మాసంలో నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క విన్యాసంలో పాల్గొన్న దేశాలు ఏవి అంటే భారత్, బంగ్లాదేశ్ అండి. ఈ యొక్క బోంగో సాగర్ 2025 నావల్ ఎక్సర్సైజ్కి ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రాంతం వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ తీరం అనేది ఈ యొక్క బోంగో సాగర్ 2025కి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఇక మరొక అంశం అండి సిన్బ్యాక్స్, CINBAX సిన్బ్యాక్స్ అండి. ఇది కూడా ఒక జాయింట్ ఆర్మీ విన్యాసం అండి. 2024 డిసెంబర్ మాసంలో ఈ యొక్క విన్యాసాలను నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో పాల్గొన్న దేశాలు ఏవి అంటే ఇండియా, కంబోడియా అండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇండియా, కంబోడియా అండి. చాలామంది కూడా ఇక సిన్బ్యాక్స్ అంటే సింగపూర్తోనా లేదా శ్రీలంకతోటా అని కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి కంబోడియా అని గుర్తుంచుకోండి. సి అంటే కంబోడియా, IN అంటే ఇండియా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సిన్బ్యాక్స్ అనేటువంటి జాయింట్ ఆర్మీ విన్యాసం ఏ రెండు దేశాల మధ్య నిర్వహిస్తారంటాడు. కాబట్టి ఇక్కడ భారత్తో పాటు శ్రీలంక ఆప్షన్లో ఉంటుంది, అదేవిధంగా కంబోడియా ఆప్షన్లో ఉంటుంది, సింగపూర్ ఆప్షన్స్ ఉంటుంది. కాబట్టి భారత్ అదేవిధంగా కంబోడియా యొక్క ఒక జాయింట్ ఆర్మీ విన్యాసమే ఈ యొక్క సిన్బ్యాక్స్ అండి. ఆ యొక్క సిన్బ్యాక్స్ 2024లో నిర్వహించడం జరిగింది. దానికి ఆతిథ్యం ఇచ్చిన ప్రాంతం మహారాష్ట్ర ప్రాంతం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక చివరిగా మరొక ఎక్సర్సైజ్ అండి, ఎక్సర్సైజ్ హరిమౌ శక్తి అండి. ఇది ఒక జాయింట్ ఆర్మీ విన్యాసం అండి. దీనిని 2024 డిసెంబర్ మాసంలో నిర్వహించగా ఇందులో పాల్గొన్న దేశాలు వచ్చేసి భారత్, మలేషియా దేశాలు అనేవి ఈ యొక్క విన్యాసంలో పాల్గొనడం జరిగింది. అయితే 2024లో నిర్వహించినటువంటి ఎక్సర్సైజ్ హరిమౌ శక్తికి ఆతిథ్యం ఇచ్చిన ప్రాంతం వచ్చేసి మలేషియా ప్రాంతం అండి. చాలా చాలా ఇంపార్టెంట్, మలేషియా అనేటువంటి ప్రాంతం ఈ యొక్క ఎక్సర్సైజ్ హరిమౌ శక్తికి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఇక మరొక అంశం అండి సీ డ్రాగన్ అనేటువంటి ఒక బహుళ విన్యాసం అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2025 మార్చి 4 నుంచి 19వ తేదీ వరకు ఈ యొక్క సీ డ్రాగన్ అనేటువంటి ఒక విన్యాసాలను నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న దేశాలు కనుక పరిశీలిస్తే ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, అమెరికా దేశాలు ఈ యొక్క సీ డ్రాగన్ అనేటువంటి ఒక బహుళపక్ష విన్యాసంలో ఈ యొక్క దేశాలు దాదాపుగా 5 దేశాలు పాల్గొనడం జరిగాయి. అయితే ఈ యొక్క సీ డ్రాగన్ 2025కి ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రాంతం వచ్చేసి గ్వామ్ దీవి అండి. ఇది USA సమీపంలో ఉన్నటువంటి గ్వామ్ దీవి అనేది 2025లో నిర్వహించిన సీ డ్రాగన్ అనేటువంటి విన్యాసానికి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఇక మోస్ట్ ఎక్స్పెక్ట్ చేయవలసినటువంటి ఒక విన్యాసం అండి ఐక్యమే లేదా ఏకం విన్యాసం అండి. దీనిని ఐక్యమే అని కొంతమంది పిలుస్తారు, మరికొందరేమో దీనిని ఏకం విన్యాసం అంటారు. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఏ అంటే ఆఫ్రికా, I అంటే ఇండియా, కీ మారిటైమ్ ఎంగేజ్మెంట్ అండి. దాని యొక్క అబ్రివేషన్ చూడండి, ఆఫ్రికా, ఇండియా, కీ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్ అండి. దీనిని 2025 సంవత్సరం ఏప్రిల్ 13 నుంచి 18వ తేదీ వరకు కూడా 2 దశల్లో నిర్వహించడం జరిగింది. ఇది ఒక బహుళపాక్షిక సంయుక్త నౌకాదళ విన్యాసం అండి. బహుళపాక్షిక సంయుక్త నౌకాదళ విన్యాసం 2025 సంవత్సరంలో తొలిసారిగా నిర్వహించారండి. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఐక్యమే అనేటువంటి విన్యాసాన్ని నిర్వహించలేదు. అలా తొలిసారిగా 2025 ఏప్రిల్ మాసంలో నిర్వహించగా దానికి ఆతిథ్యం ఇచ్చిన ప్రాంతాలు వచ్చేసి టాంజానియా అదేవిధంగా భారత్ అండి. ఈ యొక్క 2 దేశాలు కూడా ఈ యొక్క విన్యాసాలకి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఇందులో పాల్గొన్న దేశాలను కనుక పరిశీలిస్తే భారత్తో పాటు 9 ఆఫ్రికా దేశాలు అనేవి పాల్గొన్నాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారత్తో పాటు ఎన్ని ఆఫ్రికా దేశాలు పాల్గొన్నాయంటే 9 ఆఫ్రికా దేశాలండి. ఒకటి మారిషస్, మడగాస్కర్, జిబౌటి, టాంజానియా, కొమరాస్, కెన్యా, మొజంబిక్, సీషెల్స్, దక్షిణాఫ్రికా అండి. మరొకసారి చూద్దామండి, మారిషస్, మడగాస్కర్, జిబౌటి, టాంజానియా, కొమరాస్, కెన్యా, మొజంబిక్, సీషెల్స్,
దక్షిణాఫ్రికా. ఈ యొక్క 9 ఆఫ్రికా దేశాలు ఒకవైపు, మరొక వైపేమో భారత్ పాల్గొనడం జరిగింది. అయితే ఈ యొక్క విన్యాసాలకు ఆతిథ్యం ఇచ్చిన దేశాలు ఏమన్నాం? టాంజానియా, ఇండియా అని గుర్తుంచుకోండి. తొలి ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. దాని యొక్క అబ్రివేషన్ కూడా గుర్తుంచుకోండి. ఆఫ్రికా ఇండియా కీ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్ అండి. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆర్మీ విన్యాసాలు, అదేవిధంగా నౌకాదళ విన్యాసాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక తదుపరి వీడియోలో మనం బుక్స్ అండ్ ఆథర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ. వీటికి సంబంధించిన పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో కలదు. కాబట్టి అక్కడ నుంచి ఎవరైతే ఈ యొక్క పీడిఎఫ్ కావాలనుకుంటున్నారో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.